వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ రెడ్డి అభిమాన హీరో ఆయనేనట. అల్లు స్టూడియోస్ ప్రారంభానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెస్ట్ గా వచ్చారు. ముఖ్యంగా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ కేవలం వినోద సాధన మాత్రమే కాదని, అది సమాజాన్ని కూడా చాలా ప్రభావితం చేసి ఒక గొప్ప శక్తి అంటూ తెలియజేశారు. అల్లు ఫ్యామిలీ సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ సినీ రంగాన్ని ఐటీ, ఫార్మా రంగాలు సమానంగా అభివృద్ధి చేస్తామనే విధంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా తాను స్వతహాగా సినిమా అభిమానిని అంటూ గతంలో వనపర్తిలో లారీ ఎక్కి ఎన్నో సినిమాలు చూసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 15 సినిమాలు విడుదల చేసేవారు. ఆయనకు నేను పెద్ద అభిమానిని. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక్కో సినిమా తీయడానికి సుమారుగా 5 ఏళ్లు పడుతోంది అంటూ ప్రస్తుత నిర్మాణ శైలి గురించి మాట్లాడారు. తెలుగు సినిమా మద్రాసు నుంచి హైదరాబాద్కి తరలి రావడంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ లాంటి ఎంతో మంది కృషి వల్లే సాధ్యమైందని తెలియజేశారు. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాలలో చేసిన సాహసాలు సినీ పరిశ్రమను మలుపు తిప్పాయని, నేడు భాష అడ్డంకులు కూడా తొలగిపోయాయని, కేవలం టాలెంట్ ఉంటే ఎవరికైనా అవకాశాలు కలిగిస్తుందని తన అభిప్రాయం తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. బాహుబలి, అరుంధతి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాయని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు కాలీవుడ్, బాలీవుడ్ పోటీ కాదని మన లక్ష్యం హాలీవుడ్ కావాలంటూ పిలుపునిచ్చారు. విదేశీ చిత్రాలు సైతం హైదరాబాద్లో చిత్రీకరణ జరిపించే స్థాయికి ఎదిగేలా ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కృష్ణానగర్ వంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కళాకారులు, టెక్నికల్ నిపుణులు, సాంకేతిక నిపుణులు వస్తున్నారని, వారిని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు. అంతేకాకుండా సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని మాట ఇచ్చారు.